స్తుతి సందేశం స్తుతి సందేశం యేసునామమే పావనము ప్రభు యేసే రక్షణ ఆనందము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మా దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా మీరు కనికరించి 4 మాసములు మీరు మమ్మలను మీ రెక్కల నీడలో భద్రపరిచి 5వ మాసములో మీరు ప్రవేశింపచేశారు. ఈ మే నెలలో మేము అడుగు పెట్టడానికి మీరు మీ అత్యధికమైనటువంటి కృపను మా ఎడల నికుటముగా మీరు మాకు చూపించారు. ఈ మొదటి ఆదివారం నీ సన్నిధిలో వచ్చేది నేను ఆరాధిస్తూ అతి శ్రేష్టమైనటువంటి నీ దివ్యమైన వాక్కును, మరి ముఖ్యముగా ప్రభువా జీవాహారమైనటువంటి నీ దివ్యమైనటువంటి దేవా నీ శరీర రక్తాలలో మేమందరం కూడా పాల్గొనడానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు. ఇప్పుడే మీరు మాతో మాట్లాడమని, నేటి సందేశం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా మేల్కొల్పమని, మా ప్రాణములు, మా హృదయములు, మా జీవితాలని తెప్పరిల్ల చేయమని మా ప్రభువును పరిరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి ఆత్మీయులారా, ఆయన సన్నిధికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఈ మార్నింగ్ మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో స్వాగతిస్తూ ఆహ్వానిస్తూ మీ కాపరిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ పేరు పేరున దీవెనలను మీ అందరికీ అందిస్తా ఉన్నాను. మీ అందరికీ వందనాలు. మరి ప్రాముఖ్యంగా ప్రభు మనలను 4 మాసములు ఆయన తన యొక్క రెక్కల నీడలో భద్రపరిచి ఈ 5వ మాసములో అనగా ఈ మే నెలలో మీరు నేను మనమందరం కూడా అడుగు పెట్టడానికి ఆయన తన కృపను చూపించారు. కనుక మనమందరం కూడా ఒకసారి దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4 మాసములు కాపాడినటువంటి దేవుడు ఈ 5వ మాసం అంతటిలో ఆయన భద్రతలు లేక ఆయన యొక్క క్షేమకరమైనటువంటి అనుభవాలను ఈ వేసవి దినాలలో దేవుడు మనందరికీ ప్రసాదించి, దేవుడు ఆయన సంరక్షించి మనందరినీ కూడా ఆయన కాపాడునుగాక. ఆమేన్. నేటి ఈ పరిశుద్ధ దినమున మన యొక్క సందేశం, ఈ ధ్యానాంశం ఏమిటి అని అంటే, మన యొక్క ఈ లెక్షనరీ ప్రకారం వేదనాభరితమైనటువంటి మనసుతో క్రీస్తును వెంబడించడం లేక క్రీస్తుతో కలిసి నడవడం, వాక్ విత్ ది క్రైస్ట్ ఇన్ ప్యాషనెట్ లవ్ అనే దేవుని యొక్క సందేశం ఈరోజు మన కొరకు ప్రిపేర్ చేయబడింది. ఈరోజు ఈ మే నెలలో ఈ పునరుద్ధానం తర్వాత 4వ ఆదివారం, గడిచినటువంటి ఆదివారము ఈ MI అనుభవాలను గురించినటువంటి తలంపులను మనం విన్నాం. MI మార్గమున ఇరువు నడుచుకుంటూ వెళుతుండగా యేసు వారితో కూడా నడిచాడు. ఈరోజు పేతురు గారు
ఈ యోహాను సువార్త చివరి అధ్యాయములో ఉన్నటువంటి మాటలను మనం చూస్తున్నాం. పదిహేనవ వచనం నుండి 21వ అధ్యాయము 15వ వచనం నుండి. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఈరోజు ప్రియులరా, ఈ యోహాను కుమారుడైనటువంటి సీమోనును లేక పేతురును లేక కేఫాను ఆయన చూచి పర్టికులర్గా ఆయన ఒక సూటి అయినటువంటి ప్రశ్న ద్వారా ఆయన సంధిస్తున్నాడు. పేతురు గారు 21వ అధ్యాయం మొదటిలో మనందరికీ తెలుసు కదా, 3వ వచనంలో సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, చేపలు పట్టడానికి తిరిగి మళ్ళా పాత వృత్తిలోనికి వెళ్ళడానికి సిద్ధపడినటువంటి తరుణం. కారణం ఏమిటంటే వారి యొక్క మాస్టర్ అనగా బోధకుడైనటువంటి ప్రభు వారితో కూడా లేడు. గడిచినటువంటి దినాల్లో మనం విన్నాం, వారి ఎవరిని కదిపినా ఆయన గుర్తుపట్టలేదు. మీ దగ్గర తినడానికి ఏమైనా ఆహారం ఉందా అంటే లేదు. వాళ్ళ దగ్గర నుండి వచ్చినటువంటి సమాధానం ఏమిటంటే లేదు లేదు లేదు, ఇదే సమాధానం. ఇంకా ఈ పేతురు గారు ఆయన యేసువారు కనబడకపోయేటప్పటికీ చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు ఏమైనా కరువు వచ్చినప్పుడో లేకపోతే ఏవైనా అనుకున్నటువంటి వాళ్ళు మన కుటుంబాల్లో పెద్దవాళ్ళను మనం కోల్పోయినప్పుడు ఆ కుటుంబం అంతా ఇంకా అరే మాకు ఆదరణ లేదే, మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరు లేరే అని అనుకుంటూ వాళ్ళు పట్టజేత పట్టుకొని వాళ్ళు వేరొక ప్రాంతానికి వృత్తికి వెళుతున్నటువంటి అనుభవాలు కుటుంబాలు కొన్ని తారసపడతా ఉంటాయి మనకు. అక్కడక్కడ మూటలు కట్టుకొని వాళ్ళ యొక్క గిన్నెలు, పాత్రలు, వస్త్రాలు కాని ప్రాంతానికి, కాని దేశానికి ఏదో పట్టచేత పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయి ఏదో విధంగా తమ వృత్తిని వాళ్ళు ఇక గడుపుకోవాలా, కొనసాగించుకోవాలా. ప్రభువారు లేకపోయేటప్పటికీ పేతురు గారు కూడా అంతే. వీళ్ళ యొక్క అనుభవం ఏంటంటే ఆయన లేడు అనుకుంటున్నారు. భోజనం చేసిన తరువాత ప్రభువారు అంత మునుపు ఈ 21వ అధ్యాయంలో ఈ ప్రిపేర్డ్ ఫుడ్, వారి కొరకు సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని ఆ తిబిరియ సముద్ర తీరమున వాళ్ళు ఒడ్డుకొచ్చిన తర్వాత 153 గొప్ప చేపలు వాళ్ళు పట్టి ఆ నదీ తీరమునకు వాళ్ళు లాగిన తర్వాత అలసిపోయినటువంటి స్థితిలో వాళ్ళు ఉంటే, రండి అని వారిని ఆహ్వానించి 12వ వచనంలో 21వ అధ్యాయం, యేసు రండి భోజనము చేయండి, యేసు రండి భోజనం చేయండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం, రండి మీరు రూకలు లేకయే వచ్చి పానం
చేయండి అని యెషయా గారి గ్రంథంలో రాయబడినటువంటి పానము, భోజనము, ఇలాంటి పలుకులను మనం అక్కడ చూస్తూ ఉంటాం. కనుక ప్రియులారా, వాళ్ళని భోజనానికి పిలుస్తూ ఉన్నాడు. అంటే వీళ్ళకి తినడానికి కూడా ఆహారం లేదు. ఇక భోజనం చేసిన తర్వాత వీళ్ళలో ముఖ్యుడైనటువంటి, ఈ శిష్యుల్లో ముఖ్యులైనటువంటి పేతురుని ప్రభు చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాడు. పేతురు గారు యొక్క ఆయన గురించి, అంటే ఒక విధంగా పేతురు గారితో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన బయటవాడేమి కాదు, ఆయన ఎరిగినటువంటి వాడే. ఆయన గురించి కంప్లీట్గా, పేతురు గారి గురించి ప్రభువారికి కంప్లీట్గా తెలుసు. అలాగే పేతురు గారికి కూడా యేసు వారి గురించి కూడా కంప్లీట్గా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఈ 153 చేపలు పట్టిన తర్వాత యోహాను గారు అంటాడు కదా, ఈయన ప్రభువు సుమి అని ఎప్పుడైతే పిలుస్తాడో, పేతురు ఏమి లేవట, వస్త్రము లేనందున వస్త్రహీనుడైనందున పై బట్ట వేసి సముద్రములోనికి దుమికెను అనే పదాలు 21వ అధ్యాయంలో మనము 7వ వచనంలో మనం చూస్తాం. అప్పటి వరకు తన యొక్క అనుదిన చర్యలో అంతకుముందు చేపలు పట్టేటువంటి వాడిగా ఆ వృత్తిలో వేసుకున్నటువంటి వస్త్రాలు, ఏదో ఆ దిశమలకు సరిపడినటువంటి వస్త్రాలు, లేక వాళ్ళ యొక్క వృత్తికి సరిపడినటువంటి వస్త్రాలు ఉండేవి. కానీ వాళ్ళను దేవుని పరిచర్య కొరకు పిలిచాడు. నేను రండి, మిమ్మల్ని మనుషులను పట్టు వారినిగా చేస్తాను అని ప్రభువు చెప్పి వారిని ఆహ్వానించి గడిచినటువంటి 3.5 సంవత్సరాల కాలంలో ఎంతగానో గణనీయమైనటువంటి కార్యాలను వారు చూస్తూ ఆయన ఎదుట ఆయన జరిగించగా ఎలాంటి ఒక నిర్లిప్తత లేనటువంటి అనుభవం వాళ్ళకి ఏర్పడింది. సడన్ గా ప్రభువారు ఆయన మరణించడం, సిలువకు అప్పగించబడడం, ఈ వెలుతుని చూడడంలో వీళ్ళ యొక్క అంచనాలన్నీ కూడా తారుమారైపోయాయి. వీళ్ళ ఆలోచనలన్నీ కూడా గజిబిజిగా మారిపోయాయి. అరే, నేను వేసుకున్న ప్లాన్స్ అన్నీ కూడా ఏంటా ఇట్లా అయిపోయాయి అని అనుకుంటూ మళ్ళా తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాడు. మనందరికీ తెలుసు, ఈ మత్తయి సువార్తలో ప్రియులారా, మీరు నేను మనము గమనించినట్లయితే ఈ మాటలన్నీ కూడా కనిపిస్తాయి. 4వ అధ్యాయంలో 18వ వచనంలో మీరు చూసినట్లయితే, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రియ అనే 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచాను. వారు జాలరులు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరులుగా చేసేదని చేతునని వారితో చెప్పిన. వారు వెంటనే ఏం చేశారు? తమ వలను విడిచిపెట్టారు. తమ వలను విడిచిపెట్టి ఆయనను ఏం చేశారు? తర్వాత 22వ వచనంలో, వెంటనే వారు తమ దోణెను, తమ తండ్రిని కూడా, వాళ్ళు అందరూ ఫ్యామిలీని, వాళ్ళందరూ కూడా విడిచిపెట్టి ఆయనను ఏం చేశారు? వెంబడించరు. ఇప్పుడు మళ్ళా తిరిగి పేతురు గారు ఏమిటంటే చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాడు. వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాను. ఇక్కడ గ్రీకు భాషలో టుటాన్ అనే పదం వాడతారు. అంటే అర్థం ఏంటంటే ఈ చేపల కంటే,
ఈ వల కంటే, ఈ దోణి కంటే, నీ బంధువుల కంటే, నీ స్వప్రయోజనముల కంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? గ్రీకు భాషలో టుటాన్ అనే పదం వాడబడింది. అక్కడ ఇంకొక పదం వాడబడింది యోహాను సువార్త 21వ అధ్యాయం. వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఎక్కువగా ప్రేమించున్నావు. హెబ్రూ భాషలో యథార్ అనే పదం వాడబడింది. యథార్ అంటే మోర్ దాన్. డు యు లవ్ మీ? ఆల్ దీస్ థింగ్స్, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. వీటికంటే అంటే నువ్వు ఏటినైతే విడిచిపెట్టావో మళ్ళీ వాటిని ప్రేమించి ఆ చేపలు పట్టడానికి, ఆ ధోనిను, ఆ సముద్రము, ఆ చేపలు, ఆ వలలు, ఆ పాత అనుభవం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నావే, వాటికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావు. అట్లా ఇక్కడ ప్రభువారు పేతురు గారి పైన ఒక బలమైనటువంటి ఈ ప్రశ్న వేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం మీరు గమనించాలి. ఒక పేతురు గారి పైనే కాదు, ఇది నేటి ప్రతి విశ్వాసి పైన ప్రభువు వేసినటువంటి ఒక బలీయమైనటువంటి ప్రశ్న. వీరికంటే ఎక్కువగా నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? నీ ఉద్యోగం కంటే, నీ కుటుంబము కంటే, నీ వేతనాల కంటే, నీ వృత్తి కంటే, నీ ఫ్రెండ్స్ కంటే, నీ భార్య కంటే, నీ బిడ్డల కంటే, అంటే మనము దేనికి ప్రయారిటీ మనం ఇస్తున్నాం? ఈ రోజున, ఈ పరిశుద్ధ దినమున, ఈ మే మాసంలో, ఈ పరిశుద్ధ దినమున అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశ్న ఆయన వేస్తున్నాడు. ప్రభు కావాలా? దేవుని మందిరం కావాలా? లేకపోతే దీనికంటే లోక సంబంధమైనటువంటి అలనాడు సాతానుడు ఏదేను తోటలో వారికి ఫలాన్ని చూపించి దీన్ని తింటే మీరు ఏమైపోతారు? మీరు దేవతలు అయిపోతారు అని చెప్పినప్పుడు ఆ టెంప్టేషన్ ఆదిలోనే సాతానుడు కుయుక్తి కలిగినటువంటి వాడై వారిని టెంప్ట్ చేశాడు. నేడు అదే టెంప్టేషన్ ఇప్పటికీ నేటి సంఘం పైన సాతానుడు గుప్పిస్తున్నాడు. అనేక కోణాల్లో, అనేక విధాలుగా, అనేక రీతులుగా సాతానుడు వాడు యుక్తి కలిగినటువంటి వాడై తన ప్రయత్నాలని చేస్తానే ఉన్నాడు. ఈనాడు మీరు నేను మనము ప్రియులారా ఈ విషయాన్ని గమనించాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలని మనం కోల్పోయేటువంటి వారిని మారిపోతున్నాం. మేము ఈరోజు దేవుని సన్నిధికి రాకుండా మనం ఒకవేళ మానివేసేవేమో. ఈరోజు ఒకవేళ దేవుని సన్నిధి కంటే, దేవుని కంటే మన యొక్క సొంత విషయాలు, మన అకేషన్స్, మన యొక్క సొంత పనులు ఒకవేళ ఎక్కువగా ఉన్నాయేమో. వీటికంటే ఈ టుటాన్ అనే పదం ఎక్కువగా, ఈ యథార్ అనే పదం పేతురు గారిని దేవుడు చాలా ఊహించుకున్నాడు. ఆయన ఎలా ఊహించుకున్నాడు అంటే, మీరు మత్తయి సువార్తలో కానీ మీరు చూస్తే 16వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో కానీ మీరు ఆలోచన చేస్తే, ఆ కైసరియా ప్రాంతానికి వచ్చినప్పుడు 13వ వచనం నుండి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని శిష్యులను అడుగుగా, వారు కొందరు బాప్తిసమిచ్చే యోహానని చెప్పారు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు,
కొందరు ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన ఇవన్నీ కాదు, అసలు మీ సంగతి ఏంటి చెప్పండి, ఇవన్నీ కాదు, వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి ఎందుకు, అసలు మీ సంగతి ఏంటో చెప్పండి, మీరేమనుకుంటున్నారు, వాట్ అబౌట్ ఎవరి సంగతి, మీ సంగతి ఏంటి అని వారిని అడిగాను. అందుకు వెంటనే స్పందిస్తున్నాడు ఈయన. ఎవరు? ఈ పేతురు గారు. పారిపోవడానికి ముందే, అన్నిటికీ ముందే ఇతను, చేపలు పట్టడానికి ముందే, స్పందించడానికి ముందే, ఆఖరికి ప్రియబిడ్డలారా ఆ యొక్క దాసుని యొక్క చెవిని ఖడ్గము తీసుకొని ఈవెన్ దాడి చేయడానికి ముందే, ఇవన్నీ ముమ్మారు ఆయన ఎరుగునని అబద్ధమాడడానికి కూడా ముందే ఇవన్నీ ఉన్నాయి. వెంటనే పేతురు అంటున్నాడు, నీవు సజీవుడకు దేవుని కుమారుడమైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్ యోనా నీవు ధన్యుడవు. అంటే సీమోను బర్ యోనా అంటే నీవు సీమోను కుమారుడు అయినటువంటి పేతురువయ్యా, నీవు ధన్యుడవు. ఇది 128వ కీర్తనలో సొలొమోను గారు రాస్తాడు, నీవు ధన్యుడవు, నీకు ఏం కలుగును, మేలు కలుగును అంటాడే. అట్లాగే ఇక్కడ పేతురు గారితో, పేతురు నీవు ధన్యుడవు, మకారియోస్, గ్రీకు భాషలో మకారియోస్, నీవు ధన్యుడవు అంటే నువ్వేమనుకుంటున్నాయా, మేము నజరేడైనటువంటి సజీవుడకు దేవుని కుమారుడు క్రీస్తు అని వెంటనే చెప్పినందుకు పేతురుని ప్రభువారు ఏమంటున్నాడంటే, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకేం చేశాడు, బయలుపరచలే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు ఏమంటున్నాడు, పెట్రాస్, నువ్వు బలమైనటువంటి రాయవయ్యా, నీ పైన నేను ఈ బండ మీద నేనేం చేస్తాను, నా సంఘమును కట్టుదు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను అని ప్రభు చెప్తున్నాడు. వాట్ వండర్ఫుల్ ప్రామిస్. పేతురు గారికి ఏమిచ్చేస్తున్నాడు, చర్చి యొక్క తాళాలు కొన్నిసార్లు ఉంటాయి, కానీ తీయలేదనుకోండి, దాని రెస్పాన్సిబిలిటీ నెరవేర్చిన వాళ్ళ నెరవేర్చని వాళ్ళ, చెప్పండి, నెరవేర్చని వాళ్ళ. ఇక్కడ పరలోకపు తాళం చెవులు పేతురు గారికి ఇస్తే దానిని ప్రియులరా దాన్ని నెరవేరుస్తున్నాడా, దాన్ని వినియోగించుకుంటున్నాడా, దాన్ని వినియోగించుకోవట్లేదా అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. పరలోకపు తాళపు చెవులు ఆయనకి ఇస్తే ఈ భూలోకమందు దేవుని బంధించదో అది పరలోకమందును కూడా బంధింపబడను, భూలోకమందు దేవుని విప్పుదో పరలోకమందు కూడా. ఎంత పవర్ఫుల్ అథారిటీ పేతురు గారికి దేవుడు ఇచ్చేస్తున్నాడు. చాలా ఇది ఒక ఎవరికి దక్కనటువంటి భాగ్యం. అలాంటి ఆయన చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు ప్రభు కనపడలేదు కదా అనేటప్పటికీ మళ్ళా పాత వృత్తుల్లోకి వెళ్ళిపోయాడు. మొన్నటిదాకా ఈ 40 రోజులు భక్తి చేసిన వాళ్ళు ఈ 40 రోజుల తర్వాత ఎక్కడెక్కడ కనపడుతున్నారు అనేది ఊహించుకోవాలి. 40 రోజుల భక్తికి మాత్రం ఎంత వెలకమోసేస్తారో మనోళ్ళు. ఎక్కడ లేని భక్తి, పరలోకం నీళ్ళ పై నుండి టాంగ్ ఇక్కడ పడినట్టు నేనే అన్నట్టుగా కొంతమంది ప్రవర్తిస్తారు. మళ్ళీ 40 రోజుల తర్వాత మళ్ళీ ఎక్కడ కనపడతారంటే షాపులు దీగుమునిపై ఎక్కడ కనపడతారు. లోక సంబంధమైనటువంటి ఆ యొక్క అనుభవాల దగ్గర కనిపించేటువంటి విషయాలు మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తాం పేతురు గారు కూడా అంతే. ఇంకా క్రిందికి వస్తే 16వ అధ్యాయంలో అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను
శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని ఏమంటున్నాడు? ప్రభువా, అది నీకు ఏమవును గాక. యేసు ప్రభు వారు చేయి పట్టుకొని అది నీకుతో. అరే, ఎంతటి ఒక పటిమకు వచ్చేసాడంటే కొంతమందికి కొంచెం తావిస్తే చాలు అయ్యగారి దగ్గరికి, లేకపోతే కొంచెం ఆ ఇనిషియేటివ్, ఆ చొరవ తగ్గితే ప్రభు దగ్గరికి పేతురు గారు కూడా కొంచెం చొరవ ఇచ్చేటప్పటికి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన యొక్క ఏం చేస్తున్నాడు? చెయ్యి పట్టుకొని. ఎవరు చెయ్యి? పరిశుద్ధుడైనటువంటి మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి యొక్క చెయ్యి పట్టుకొని ఏమంటున్నాడు? ప్రభు, అది నీకు దూరమగును గాక. ఏది? ఈ సిలువ ఆ యొక్క కార్యము, యెరూషలేములో ఎదుర్కొనబోయేటువంటి ఆ యొక్క చర్య నీకు దూరమగును గాక అని చెప్పేస్తున్నాడు. పోనీ ఈయన చెప్పినప్పుడు ఏమైనా అక్కడ ఆగిందా? జరుగుతున్నాయా? జరిగాయా? దేవుడు మనకిచ్చినటువంటివి మనకు జరగాలంటే దేవుడు మనకిచ్చినటువంటి అథారిటీకి లోబడినటువంటి వాళ్ళనుగా మీరు మనం ఏం చేయాలి? జీవించాలి. విధేయులమై జీవించాలి. తగ్గించుకొని మనం జీవించాలి. అప్పుడు పేతురు వైపు తిరిగి 23వ వచనం, అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా, అక్కడే ఏమన్నాడు? పైన ఏమన్నాడు? అబ్బాయి, సీమోను కుమారుడవైన బర్యోనా, నీవు పేతురువయ్యా, నేను నీ పైన నేనేం చేస్తాను? నా సంఘాన్ని కడతాను. పరలోకపు తాళం చెవులు ఆయనకి ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ క్రిందకు వచ్చేటప్పటికి మళ్ళీ ప్రభు ఏమన్నాడు? వెంటనే ఆయన ఏమన్నాడు? సాతానా అన్నాడు. అంటే ఎంత త్వరగా పొల్యూట్ అయిపోతున్నాడో ఈ పేతురు, ఎంత త్వరగా స్పాయిల్ అయిపోతున్నాడో, ఎంత వేగంగా అయితే దేవుని వెంబడించడానికి వచ్చాడో అంత త్వరగా మళ్ళా తిరిగి అతడు స్పాయిల్ అయిపోయేటువంటి రీతిలో ఉన్నాడు. సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకారమై ఉన్నావు. స్కాండలో అనే పదం వాడబడింది గ్రీకు భాష. ఎడస్కలో ఈ పదాలు మనం వింటుంటే అభ్యంతరమైనటువంటి వ్యక్తిగా మారిపోతున్నాడు. ఇంకోటి ఏమంటున్నాడు అక్కడ? నీవు మనుషుల సంగతులను ఆలోచించుతున్నావు కానీ దేవుని సంగతులను తలంపకి ఉన్నావని పేతురుతో చెప్పాను. అసలు అది ఇందాక వీరికంటే ఎక్కువగా నీవు నన్ను, అది అసలు ఈ పేతురు ఆయన ఈ కడుపుల గురించి, లేకపోతే చేపల గురించి, ఈ వలన గురించి, ధోని గురించి, తన ఫ్యామిలీ గురించి, నేను ఎలా జీవించాలి, నా ఫ్యూచర్ ఏంటి, నా కెరీర్ ఏంటి, దీని గురించే ఈ మనుష్య సంబంధమైనటువంటి ఆలోచనలను, లోక సంబంధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము, ఇవన్నీ దేవుని వలన పుట్టినవి కావు. వీటిని గురించే ఆలోచన కలిగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఇప్పుడు అలాంటి పేతురు దగ్గరికి ప్రభు వచ్చి, వీరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఈరోజు ప్రియులారా, ఆయన ఒక విషయాన్ని గమనించాలి. ఆయన తను అడిగే ముందు నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అనేటువంటి ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసే ముందు ఈ రోజు కొరకైనటువంటి మొదటి లేఖన భాగంలోనికి మనం వెళ్ళాలి. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలను నేను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏముంటాయి అక్కడ? ఇశ్రాయేలీయులు వారందరూ కూడా చెరలో వాళ్ళు ఉన్నప్పుడు వారికి దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా సెలవిస్తున్నటువంటి మాట 3వ వచనం, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా,
శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ఏం చేస్తున్నాను? ప్రేమించుచున్నాను. గనుక విడువక నీ ఎడల నేనేం చేస్తున్నాను? శాశ్వతమైనటువంటి ప్రేమ. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయన లేడు కదా, ఆయన మనతో లేడు కదా అని అనుకుంటున్నాడు. ఫిజికల్ ఎగ్జిస్టెన్స్నే, అంటే శారీరక సంబంధమైనటువంటి అక్కడ క్రీస్తు వారిని గురించే వాళ్ళు వెతుకుతున్నారు. కానీ ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడు అవడానికి ఆయన వెళ్ళాలి అనేటువంటి ఆ యొక్క విషయాన్ని గురించినటువంటి తలంపులు ఆయన ముందుగానే ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినములకు మరలా తిరిగి నేను కట్టుదును లేపుదును చెప్పినటువంటి వాగ్దానమును వాళ్ళు మర్చిపోయారు. ఈ విషయాన్ని మర్చిపోయారు వాళ్ళు. ఆయన విడిచిపెట్టేశాడు, ఆయన దారి ఆయన చూసుకున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇక మన సంగతి ఏంటి? మన దారి మనం చూసుకుందాం. ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమ, అమోర్ అని రాయబడింది లాటిన్ భాషలో. అమోర్ శాశ్వతమైనటువంటి ప్రేమ అంటే నిరంతరము ఉండేటువంటి ప్రేమ, ఎల్లప్పుడూ ఉండేటువంటి ప్రేమ. గ్రీకు భాషలో అగపావో అనే పదం వాడబడింది. అంటే ప్రియబిడ్డలారా, కౌంట్లెస్ ఆర్ బౌండ్లెస్ లవ్, షరతులు లేనటువంటి ప్రేమ, ఏ విధమైనటువంటి హద్దులు అవధులు లేనటువంటి ప్రేమ అనేటువంటి అలాంటి ప్రేమను నీవు కలిగి ఉన్నావా? నేను ఎలాంటి ప్రేమనైతే కలిగి ఉన్నావో అలాంటి ప్రేమను నీవును కూడా కలిగి ఉన్నావా అని ప్రభువారు ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో తన జనుల ఎడల వ్యక్తపరిచినటువంటి మాటను ఆయన ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాడు. ఒక్క పేతురు గారితో మాత్రమే కాదు, ఇక్కడ మనందరితో నేను మనం గమనించాలి. ఏమిటి అసలు ప్రేమించడం అంటే ఏంటి? దీనికి డెఫినేషన్ యోహాను గారు తన పత్రికలో రాస్తూ ఉంటాడు. యోహాను రాసినటువంటి పత్రికలోనికి మనం వెళితే ప్రియులారా, మనము గమనించాలి. యోహాను గారు రాసినటువంటి పత్రికలో ఆయన ఒక బలమైనటువంటి మాటను రాస్తున్నాడు. 5వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మనము ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించడం. మనము ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనడమే దేవుణ్ణి ప్రేమించడం. యోహాను రాసినటువంటి 2వ పత్రిక 6వ వచనాన్ని గాని మీరు చూస్తే, మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకునవలనని అన్నదియే ఆయన యొక్క ఆజ్ఞ. మేడగదిలో ఆయన క్రొత్త ఆజ్ఞను ఇస్తాడు. నేను మిమ్ములను ప్రేమించినట్లే మీరును కూడా ఏం చేయాలి? అది ఎలాంటి ప్రేమ? అంతము వరకు ఉండేటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ, నిరంతరము ఉండేటువంటి ప్రేమ. ఆ ప్రేమను నీవు కలిగి ఉన్నావా పేతురు? దేవుని ప్రజలు, ఒక దైవజనుడైనటువంటి అగస్టిన్ అనేటువంటి ఆయన క్రైస్తవుడు అంటే ఏమని డెఫినేషన్ చెప్పాడు అని అంటే, క్రీస్తును కలిగిన వాడు మాత్రం కాదు, ఏదో క్రీస్తు యొక్క నామధేయమును ధరించిన వాడు మాత్రమే కాదు. అగస్టిన్ గారు ఏమని చెప్పారంటే, క్రీస్తు యొక్క ప్రేమను తను ధరించుకొనినటువంటి వాడు, కలిగిన వాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏదో రికార్డెడ్గా నువ్వు బీసీసీగా ఉన్నావా, లేకపోతే బీసీసీగా లేవా, నువ్వు బాప్తిసం పొందావా, నిర్ధారణ పొందావా, కన్ఫర్మేషన్ తీసుకున్నావా, ఇవన్నీ తర్వాత.
క్రీస్తు యొక్క ఆ ప్రేమను మీరు నేను మనము కలిగినటువంటి వాళ్ళముగా మనం ఉంటున్నాము. అప్పుడే నిజమైనటువంటి క్రైస్తవం. అదే నిజమైనటువంటి ప్రేమ. ఇక్కడ పేతురు గారితో ప్రభు అదే మాట్లాడుతున్నాడు. అందుకనే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఆయన ప్రియులరా వ్రాయబడినటువంటి 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాడు 9-10 వచనాల్లో, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపారు. దీని వలన దేవుడు మన యందుంచినటువంటి ప్రేమ ఏం చేయబడిను? ప్రత్యక్షపరచబడింది. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ఏం చేశాడు? ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుటకు ఆయన తన కుమారుని ఏం చేశాడట? ఈ లోకానికి ఏం చేశాడు? పంపాడు. ఆయన లోకానికి పంపించాడు. ఆయన ప్రేమ. నేను లేను కదా అని మీరు అనుకుంటున్నారేమో. నేను నిన్ను విడువను ఎడబాయునని యెహోషువ గ్రంథములో 1వ అధ్యాయంలో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోవాలి. విడువక నా యొక్క నిత్యంగా నేను కృపను నేను మీ ఎడల చూపుచున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలను ఇక్కడ అలాంటి ప్రేమను నీవు నన్ను చూపిస్తున్నావా? పేతురు గారు దేవుడేమో ఆయన్ని ప్రథముడుగా చేసి బండగా చేసి ఆయన బండ పైన ఒక సంఘాన్ని కట్టి ఒక ఉన్నతమైనటువంటి సాధనంగా దేవుడు ఆయన వాడుకోవాలని ప్లాన్ చేస్తే ఈయన ఏం చేశాడంటే మళ్ళా తిరిగి లోకంలోనికి వెళ్ళిపోయాడు. ఈరోజు మీరు నేను మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. లూకాసు వార్త 7వ అధ్యాయంలో త్వరితగతిన 2-3 విషయాల్ని చెప్పి ముగించేస్తా. లూకాసు వార్త 7వ అధ్యాయము యేసు ప్రభు వారు ఆయన ఒక పరిసయ్యుని ఇంట భోజనానికి వెళ్ళినప్పుడు మరియా అక్కడ ఉంది. 42వ వచనం మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వారు ఆ పరిసయ్యుని ఇంటిలో ఒక ఉపమానం శిష్యులతో చెప్తూ ఉన్నాడు. ఈ స్త్రీ ఏంటంటే పైన జరిగినటువంటి 36వ వచనం మీరు చదువుకుంటే పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆయనకు వెనుతట్టు నిలబడి అత్తరుగుడ్డు తీసుకుని వచ్చి ఆయన పాదముల వద్ద నిలబడి ఏడుచుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులకు ఒక విధమైనటువంటి అనుభవం. ఏంటయ్యా ఎందుకు చేస్తుంది ఈవిడ, ఎందుకు ఇంత ఖర్చు పెట్టేస్తుంది, ఇట్లాంటి తలంపులు కలిగినటువంటి వాడిగా ఉన్నారు. 42వ వచనం చూడండి. అప్పు తీర్చుటకు యేసు ప్రభు వారు ఒక చిన్న ఉపమానం వాళ్ళతో చెప్తున్నాడు శిష్యులకి. ఏమని చెప్తున్నాడు అంటే, ఒక మనుషుడికి 2 రుణస్తులు ఉన్నారు. ఒక మనుషునికి 2 రుణస్తున్నారు. ఒకడు 500 దేనారములు అతడు రుణపడి ఉన్నాడు. ఒకడేమో 500, ఒకడేమో 50 దేనారములు రుణపడి ఉన్నాడు. 500 41వ వచనంలో, రెండవది 50 దేనారములు వచ్చి ఉన్నారు. సరే, అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయింది. 42వ వచనంలో కనుక అతడు వారి ఇద్దరిని కూడా ఏం చేశాడట? వాళ్ళిద్దరిలో ఎక్కువగా ఎవరిని క్షమించాడు? చెప్పాలి. వాళ్ళిద్దరిలో ఎవరిని ఎక్కువగా క్షమించాడు? చెప్పాలి. 500 దేనారములు అచ్చిన వాడినా లేకపోతే 50 దేనారములు అచ్చిన వాడినా? 500 దేనారములు అచ్చినటువంటి వాడినే. అప్పుడు వెంటనే మన చూడండి 47వ వచనంలో సీమోను అంటే ఎంటర్ అయ్యాడు మనోడు. అంటే
ఎక్కడ ఏదో ఒక చర్య చేస్తాడో వెంటనే ఈయన ప్రత్యక్షమవుతాడు. ఇట్లాంటి వాళ్ళు, పేతురు లాంటి వాళ్ళు ప్రతి చోట సంఘాల్లో మాకు ఎదురు పడతా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. పేతురు వెంటనే అంటున్నాడు చూడండి, సీమోను అతడు ఎక్కువ ఎవరిని క్షమించను వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు అబ్బాయి కరెక్ట్ గానే చెప్పావా పేతురు, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, బాగానే చెప్పావా అని మన ఇక్కడ అప్రిసియేషన్ ప్రభు ద్వారా పొందుతున్నాడు. ఇప్పుడు ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, ఈ స్త్రీని చూచుచున్నావే ప్రియులారా, నేను ఈ యొక్క పరిసయ్యుని ఇంట్లోనికి రాగా ఏం చేసింది? నీవు నా పాదములకు ఏమి ఇవ్వలేదు, కానీ ఈవిడేమిచ్చింది? కన్నీళ్ళు ఇచ్చింది. కనీసం నీళ్ళు ఇవ్వాల, కానీ ఆవిడేమిచ్చింది? కళ్ళ వెంట్ల కన్నీళ్లు కారిని అంటే కన్నీటి యొక్క విలువ ఎంత కదా మీరు గుర్తుపెట్టుకోవాలి. నీవు కనీసం నీవు వాడుకునేటువంటి నీళ్లను కానీ కనీసం నాకు ఇవ్వలేదు, కానీ ఆవిడ తన కన్నీళ్లను ఏం చేసింది? ఇచ్చింది. తర్వాత చూడండి, ఈమె కన్నీళ్లతో నా పాదములను తడిపి తన వెంట్రుకలతో ఏం చేశాను? తుడిచాను. తర్వాత 45వ వచనం, నీవు నన్ను ఏం చేయలేదు? ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె ఏం చేస్తుంది? కొంతమంది ఏం చేస్తారంటే ముఖం మీద, మోం మీద, చేతుల మీద అక్కడక్కడ ముద్దులు పెడతారు, కానీ ఈవిడ ఎక్కడ ముద్దులు పెడుతుంది? ఆయన పాదాలను ముద్దు పెడుతుంది. పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు. 46వ వచనం, నీవు నూనెతో నా తలను అంటలేదు, కానీ ఈమె నా పాదములకు ఏం చేసింది? అత్తరుతో ఏం చేసింది? జటామాంసి అత్తరును తీసుకుని వచ్చి ఈవిడ ఏం చేసింది? ఈవిడ అత్తరు పూసాను. ఇప్పుడు చూడండి 47వ వచనం, ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు ఏం చేయబడ్డాయి? ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎవరిని ఎక్కువగా క్షమించాడు. ఈమె పాపాత్మురాలు ఎక్కువ పాపం చేసింది, కానీ పేతురు కంటే ఇక్కడున్నటువంటి నీకంటే నాకంటే ఎక్కువ కార్యాలు దేవుని ఎదుటి చేసి తన జీవితంలో తను చేసినటువంటి అపరాధములన్నింటినీ కూడా పరిహరించబడడానికి ఆ కార్యం ద్వారా తను ఆ యొక్క కాలి భాగస్తురాలైంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఈనాడు ఆయమ్మాయండి, ఆ పలానోడండి, పలానాయనండి అని అంటాం. పేతురు కూడా ఆ స్త్రీ వైపు చూచి ప్రభు వారు చాలా పెద్ద లెసన్ ఈ పారబుల్లో చెప్పేశాడు. ఇక్కడ నేను నన్ను గమనించాలి, వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఇప్పుడు అర్థం ఏమిటంటే అక్కడ ఆ ఇంటిలో, పరిసయ్యుని ఇంటిలో జరిగినటువంటి ఆ స్త్రీ కంటే ఎక్కువగా నేను నీకు పరలోకపు తాళం చెవిని కూడా నేను నీకు ఇచ్చానే. నీవు ప్రామినెంట్ గా ఉండడానికి, ముఖ్యుడిగా ఉండడానికి, లేకపోతే ప్రథముడిగా ఉండడానికి ఆ స్థానమును నేను నీకు ఇచ్చానే, దాన్ని కాపాడుకుంటున్నావా? ఎందుకు ఇలా అయిపోయావు నీ జీవితం? వీరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ముమ్మారు అబద్ధమాటమే కాదు, మనము గమనించినట్లయితే పిల్లరా, అసలు మత్తయి సువార్తలో కానీ మీరు ఈ పేతురు గారిని గురించి కానీ మీరు చూసినట్లయితే కొన్ని చర్యలు, చాలా దుఃఖకరమైనటువంటి అనుభవాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని దుఃఖకరమైనటువంటి పరిస్థితులు మనకి కనబడుతూ ఉంటాయి. ఏంటో తెలుసా? మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం. పేతురు వెలుపటి ముంగిట కూర్చుని ఉండగా చిన్నది అతని ఎద్దకు వచ్చి, నీవు గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అని. అందుకతడు, నేను ఉండలేదు. అదే నాకు అసలు ఆయన ఎవరో తెలీదు, అసలు ఆయనకి నేను సంబంధం లేదు, నేను ఆయనతో ఉండలేదు అని చెప్తున్నాడు.
తర్వాత చూడండి, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట, అంటే ఏం చేస్తున్నాడు? బొంకేస్తున్నాడు. తర్వాత అతడు నడవలోనికి, అంటే దారిలోనికి వెళ్ళాడట. నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతన్ని చూచి, ఆ వీడు నజరేయుడకు యేసుతో కూడా ఉండనని అక్కడ వారితో చెప్పగా, అక్కడ అతడు అదే ఏం చేస్తున్నాడట? ఒట్టు పెట్టుకున్నాడట. అరే అబ్బే తలతాడు, నా ప్రమాణం, అబ్బే ఏమో నాకు తెలీదు, ఒట్టు పెట్టుకున్నాడట. తర్వాత చూడండి, ఆ మనుషుని నేను ఎరుగనని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచిన వారిలో పేతురు వద్దకు వచ్చి, నిజమే, హాయ్, నీ వారిలో ఒకడివే కదా, నువ్వు పలుకుచున్నది నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో నీ పలుకు చెప్పిరి. అందుకు ఆ మనుషులు నేను ఎరుగనని చెప్పి ఏం చేస్తున్నాడు? నా మొహమండ తను తానే ఏం చేస్తున్నాడట? శపించుకున్నాడట తను తానే. తర్వాత ఇంకేం చేస్తున్నాడు? ఒట్టు పెట్టుకున్నాడు. శపించుకోవటం, ఒట్టు పెట్టుకోవటం, ఎరుగనన్ను ముమ్మారు ఆయన్ని చెప్పడం, ఇదంతా కూడా ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి. ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఈ దృశ్యాలన్నీ క్యాజువల్ లైఫ్లో ఒకవేళ మీలాగా నాలాగా మన యొక్క జీవితాల్లో మనం ప్రవర్తించే తీరు, మన తీరే, మనమే కొన్నిసార్లు ఎలా ప్రవర్తిస్తున్నామేమో, ఇలాగనే మనం బిహేవ్ చేస్తున్నామేమో దేవుని ఎదుట. వీరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రియులారా, దేవుడు ఆయన ఏమని చెప్తున్నాడంటే, వెంటనే ఇప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయంలోకి వెళితే అక్కడ అంటున్నాడు కదా, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పినప్పుడు పేతురుతో యేసు, నా గొర్రె పిల్లలను ఏం చేయము? గొర్రె పిల్లలను కాయ. మీకు తెలుసా లేదో, గొర్రె పిల్లలు ఎప్పుడు ఎక్కడుంటాయి? గొర్రె పిల్లలు ఎలా ఉంటాయంటే ఆ గొర్రెల కాపరి దగ్గర అక్కడ ఆయన అంటి పెట్టుకుని ఉంటాయి. గొర్రె పిల్లలుగా ఉన్నప్పుడు గొర్రె పిల్లలు ఎప్పుడు కూడా ఆ షెపర్డ్ని విడిచిపెట్టరు. గొర్రెలు ఎలాగుంటాయి తెలుసా? ఒకసారి ఒక మాస్టర్ ఏం చేశాడంటే, రబాయ్, నా దగ్గర ఒక 50 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయి ఉండేది, ఎన్ని గొర్రెలు అక్కడ మిగిలి ఉన్నాయి చెప్పు అని ఆ మాస్టర్ ఏం చేశాడంటే ఆ స్టూడెంట్ని అడిగాడట. వెంటనే మీరేం చెప్తారు? చెప్పండి ఎన్ని? ఒక గొర్రె మిస్ అయిందంటే ఎన్ని చెప్పాలి? ఎన్నండి? 49. కానీ ఆ పిల్లోడు అన్నాడట 0 అని పెట్టాడట. వెంటనే మాస్టర్ ఏమంటున్నాడంటే, ప్రభాయ్, నువ్వు మ్యాథమెటిక్స్ లో చాలా వీక్ రా, నువ్వు ఒక గొర్రె తప్పిపోయింది, ఇంకా ఎన్ని గొర్రెలు ఉండాలి? 49 గొర్రెలు అక్కడ ఉండాలి. కానీ నువ్వు 0 పెట్టావేంట్రా అంటే, మాస్టర్, నేను మ్యాథమెటిక్స్ లో వీకే కానీ నేను గొర్రెల విషయంలో మాత్రం వీక్ కానే కాదు. ఏంటో తెలుసా, ఒక గొర్రె ఒకటి కానీ తప్పిపోయిందంటే, ఒక గొర్రె ముందు గొర్రె వెళ్ళిందంటే మిగిలిన గొర్రెలన్నీ ఏం చేస్తాయి? వెళ్ళిపోతాయి, మొత్తం వెళ్ళిపోతాయి. ఈ గొర్రెల సంగతి నాకు తెలుసు. అందుకనే ఇప్పుడు ఆ సీమోనికి ఏమంటున్నాడు? ఫస్ట్ గొర్రె పిల్లలు గాయమన్నాడు. బాలుడు నడవలసినటువంటి త్రోవను వానికి ఏం చేయాలి? నేర్పించాలి. మీ బిడ్డల్ని సండే స్కూల్కి ఎందుకు పంపించాలి? గొర్రెలైన తర్వాత అవి తప్పిపోకుండా ఉండాలి అని అంటే, పెద్దవాడైనప్పుడు వాడు దానిలో నుండి తొలగిపోకుండా ఉండాలంటే వాడికి ముందు సండే స్కూల్ పంపించాలి. ఈనాడు చాలా మంది రారు. మా పిల్లలండి మా మాట వినట్లేదండి, మా కొడుకు మా మాట వినట్లేదండి, మా కూతురు మా మాట వినట్లేదండి, లేకపోతే రకరకాలుగా ఎన్నో రకరకాలైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు.
బాల్య దినాల్లో చేరి. ఇప్పుడు తర్వాత ఏమంటున్నాడు తెలుసా? రెండవసారి పేతురు, ఓ యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పగా, అక్కడ 16వ వచనంలో ఏమంటున్నాడంటే, నా గొర్రెలను కాయము. ఇప్పుడు గొర్రె పిల్లల ఏమైనాయి? గొర్రెలను కాయాలి. గొర్రె పిల్లలను కాయడం కష్టమా? గొర్రెలను కాయడం కష్టమా? గొర్రెలు ఒక్కటి కానీ వెళితే మిగిలినవన్నీ ఏం చేస్తాయి? వెళ్ళిపోతాయి. ఈ గొర్రెలను కాయ. అందుకని ప్రభువారు ఈ ప్రథముడైనటువంటి ఈ పేతురు గారిని తప్పిపోకుండా ఉండడానికి, ఈ ప్రథమ గొర్రె అయినటువంటి ఈ శిష్యుడైనటువంటి పేతురు గారిని, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని వచ్చి అతన్ని స్థిరపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తప్పిపోకుండానట్లు. అందుకనే ఈ మాటలు ప్రియబిడ్డలారా ఎక్కడ కనిపిస్తాయంటే, ఈ మాటలు మనకు చాలా క్లియర్గా, ఈ మాటలు మనకి ఈ యొక్క పేతురు గారి గురించి ప్రభు వారు ఎంతో ప్రాధేయపడినట్లుగా, ప్రార్థన చేసినట్లుగా, అతని గురించి ఎంతగానో మొరపెట్టినట్లుగా లోకాసు సువార్త 22వ అధ్యాయంలో 31, 32, 33 వచనాల్లో, సీమోను సీమోను, సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనుడు గాని, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను ఏం చేయాలి? ఇప్పుడు జరిగించే ప్రక్రియ అనే యేసు ప్రభువు. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను నువ్వేం చేయాలి? స్థిరపరచాలి. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ముమ్మారు అబద్ధమాడినటువంటి పేతురుని, చేపలు పట్టడానికి వెళ్ళిపోయినటువంటి పేతురుని, అయ్యా ఇదిగో 3వ దినమున అక్కడ ఆయన శిలువ మరణానికి అప్పగించబడతాడు అనుకున్నప్పుడు, సాతానా అని అది నీకు దూరమగును గాక అని చేయి పట్టుకొని ఆయన్ని గద్దిస్తున్నప్పుడు, సాతానా వెనుకకు పొమ్మని చెప్పినటువంటి పేతురుని ఇక్కడ స్థిరపరిచి బలపరిచి, ఇక్కడ శిష్యులందరూ కూడా చెదరిపోకుండా ఉండడానికి నీవు నా గొర్రెలను కాయాలయా, నా గొర్రెలను కాయాలి. 3వది మీరు చూస్తే 17వ వచనం, యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనం, 3వసారి యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అతను అడుగుగా, 3వసారి తను అడిగినందుకు పేతురు ఏం చేస్తున్నాడు? వ్యసనపడి ఇక్కడ ఇంగ్లీష్ లో ఏముంది రాయబడిందంటే టు గ్రీఫ్ అని రాయబడింది. అంటే చాలా బాధపడి, టు సారో. అంటే ఎన్నిసార్లు అడుగుతున్నాడేంటి? ఎన్నిసార్లు? ఒకసారి కాదు, 2 సార్లు. అరే మరి 3 సార్లు బొంకినందుకు ఆయన ఎంత బాధపడాలి? ఆయన కనపడకపోయేటప్పటికీ చేపలు పడ్డానికి ఈయన వెళ్ళడమే కాదు కానీ మిగిలిన వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఎంత బాధపడాలి? ముమ్మారు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినందుకట పేతురు గారు ఏం పడుతున్నాడు? వ్యసనపడి, బాధపడి, శోకము అని రాయబడింది. సారో అని రాయబడింది. గ్రీకు భాషలో ఎల్గి అని రాయబడింది. ఎల్గి అంటే నన్ను నన్ను ప్రభువారు ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు అని ప్రియమిడలారా ఇక్కడ మాట్లాడుతుంది. వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవే, నీవు ప్రేమించుతున్నావని నీవే ఎరుగుదు అని ఆయనతో, సమస్తం ఎరిగిన వాడవు కదా అని ఆయనతో చెప్పిన యేసు, నా గొర్రెలను, రేపు నువ్వు వ్యసన పడొద్దయా, నువ్వు టెంప్ట్ కావద్దయా, నా మాట విను, నువ్వు అటు ఇటు డైవర్ట్ కావద్దయా, స్థిరంగా ఉండు, చదివిపోవద్దు, నా మాట విను. పేతురు గారిని ప్రియబిడ్డలారా చెప్పి మాట చాలా ప్రభువారు ఆయన బలపరిచి, ఎందుకు ముమ్మారు పేతురు గారిని ప్రియబిడ్డలారా ఆయన ఈ మాట చెప్పాడనంటే, పేతురు గారిలో ఉన్నటువంటి అస్థిరమైనటువంటి ఆ తలంపులన్నింటినీ పారద్రోలి స్థిరమైనటువంటి అనుభవానికి అతన్ని తిడుకొని వచ్చి, ఇంకోటి ఈరోజు కొరకు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ప్రియబిడ్డలారా దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు ఎలా ఉండాలి అని అంటే 3వ అధ్యాయంలో మీరు చూస్తూ ఉంటే అక్కడ 18వ వచనంలో రాయబడి ఉంటుంది. ప్రియబిడ్డలారా ఏమంటున్నారు? మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు ఏమై ఉండాలి? వేరుపారి. ఒక చెట్టు వేళ్ళు లోపలికి వెళ్ళలేదనుకోండి, ఆ చెట్టు ఏమవుద్ది?
వేళ్ళు లోపలికి వెళ్ళదనుకోండి, గాలి వచ్చినప్పుడు, ఇప్పుడు సహజంగా సమ్మర్లో ఏమొస్తాయి, గాలి తుఫాన్లు వస్తాయి. వేళ్ళు లోపలికి వెళ్ళదనుకోండి, గాలి తుఫాన్లకి ఏమైపోతుంది, అది చెట్టు పడిపోతుంది. వేరుపారి ఇక్కడ ఏమిటట, ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగినటువంటి శక్తి కలిగినటువంటి వారు మీరు కావాలని నేనేం చేస్తున్నాను. ఏదో పై పైన ప్రార్థన చేసేవాళ్ళు కానీ కనపడుతున్నారు, కానీ లోపలికి వేళ్ళు, ఆ రూట్స్ లోపలికి వెళ్ళినటువంటి అనుభవం, పైన కట్టబడినటువంటి అనుభవం కాదు, లోతైనటువంటి. అంటే ప్రియబిడ్డలారా, ఇందాక చెప్పాను కదా, అమోర్ అంటే అర్థం ఏమిటంటే డీప్ లవ్, అంటే స్థిరమైనటువంటి ప్రేమ, నిత్యమైనటువంటి ప్రేమ, అస్థిరమైనటువంటి ప్రేమ కాదు. శోధనలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, లేకపోతే ఇరుకులు వచ్చినప్పుడు విడిచిపెట్టి పారిపోయే ప్రేమ కాదు, విడిచిపెట్టే ప్రేమ కాదు, తొలగిపోయే ప్రేమ కాదు. అమోర్ అంటే లాటిన్ లో అమోర్ అంటే అర్థం ఏంటంటే ప్రియబిడ్డలారా, స్థిరమైనటువంటి ప్రేమ, లోతైనటువంటి వేరుపారినటువంటి ప్రేమ. ఒక ప్రియబిడ్డలారా, చెట్టు వేళ్ళు లోపల కల్లా ఎప్పటికైతే ఉంటాయో ఆ యొక్క అనుభవం. అందుకనే మీరు గమనించాలి, సీషోర్కి వెళితే ఏం చేస్తారంటే, సహజంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ సీషోర్లో కొన్ని చెట్లను నాటుతారు. ఎందుకు నాటుతారంటే ఆ యొక్క ఆ వరదలు, ఆ ఫ్లడ్స్ ఉధృతి భూమి మీదకి, గ్రామాల మీదకి రాకుండా ఉండడానికి అక్కడ నాటుతారు. ఆ వేళ్లతో కూడినటువంటి అనుభవం, ఆ చెట్లు అక్కడ నాటబడినటువంటివి, అక్కడ ఈ మడాడులు కానీ, లేకపోతే ఆ సముద్ర తీరంలో ఉన్నటువంటి ఈ యొక్క అనుభవాలన్నీ కానీ చూస్తూ ఉంటే ఎంత ఎన్నోసార్లు ఎదురవుతున్నటువంటి తుఫానులు ఆ బారిన పడకుండా మనం కాపాడబడడానికి ఆ యొక్క వేరు పారినటువంటి ఆ చెట్లే మనలను ఆ ఉధృతి నుండి రక్షించబడడానికి కాపాడుతూ ఉంటాయి. ఇక్కడ దేవుని యొక్క ప్రేమలో వేరుపారినటువంటి అనుభవం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా ఎలాగుంటారంటే స్థిరంగా ఉంటారు. అలాంటి ప్రేమలో మనము స్థిరంగా ఉండాలి అని ప్రభువారు ఇక్కడ ఎఫెసీ సంఘానికి పౌలు గారి ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ యోహాను కుమారుడు అయినటువంటి సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? మీరు నిన్నో మొన్న సోషల్ మీడియాలో చూసుంటారు. నర్మదా నది దగ్గర జబల్పూర్లో ప్రియబిడ్డలారా, ఒక పడవ మునిగిపోయింది. అక్కడ దాదాపుగా 9 మంది చనిపోయారు అక్కడ ఆ పడవ ప్రమాదంలో. ఒక తల్లి, ఒక కుమారుడు, ఆ యొక్క చిన్న బేబీ, వాళ్ళు ఆ తల్లి గట్టిగా ఆ ప్రమాదంలో తన కుమారుడు ఏం చేసింది, గట్టిగా పట్టుకుంది. వాళ్ళు ఒడ్డుకు తీసుకొచ్చినప్పటికీ ఎంత బలవంతాన లాగినా కానీ ఆ తల్లి ఆ బిడ్డని విడిపించడానికి వీలు కాలేదట. అంటే ఆ కొడుకు, ఆ తల్లి ఆ బిడ్డ ఎడల ఎంత ప్రాకులాడింది. ఇక్కడ అమోర్ అంటే అర్థం ఏంటో తెలుసా? దానికంటే నిక్కుటమైనటువంటి, విలువైనటువంటి శ్రేష్టమైన ప్రేమ. మన యొక్క ఆంధ్రప్రదేశ్ కీర్తనలో ఒక మంచి పాట ఉంది. నేను ఈ పాట చెప్పి నేను ముగించేస్తాను. 148వ కీర్తన, 49వ కీర్తన. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు. ఎవరు రాశారు? వెనకాల ఉంటుంది ఎవరైనా, గొల్లపల్లి నతానియేలు గారు. ఈయన ఆ శ్రీకాకుళం ఆ ప్రాంతం నుండి
ఈయన వీళ్ళ నాన్నగారు. ఈ రాజమండ్రి బ్రిడ్జ్ కట్టేటప్పుడు సర్ ఆర్థర్ కాటన్ గారు కట్టేటప్పుడు ఆ పని చేయడానికి వచ్చారు. ఆ బ్రిడ్జ్ కట్టేటప్పుడు కొన్ని మాసాలు అక్కడే ఉండిపోయారు. వీళ్ళ నాన్నగారు మంచి సింగర్, ఈయన కూడా నతానియేలు గారికి మంచి సింగర్. వీళ్ళు ఆ ఎండలో పడి ఈ పని చేస్తున్నప్పుడు, భారమైనటువంటి ఆ పనులు చేస్తున్నప్పుడు, ఆ పని పాటలు చేసేటువంటి ప్రక్రియలో చాలా మంది అలసిపోయేవాళ్ళు. ఈ నతానియేలు గారు వాళ్ళ నాన్న వీళ్ళిద్దరూ పాటలు పాడుతూ ఉంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, చాలా మంది అబ్బా ఎంత ఊరట పొందేవాళ్ళు, ఎంత వాళ్ళందరూ కూడా ఉపశమనం పొందేవాళ్ళు. రోజంతా అక్కడ పనిపాట్లు చేసిన తర్వాత ఈ గొల్లపల్లి నతానియేలు గారు ఆ ఈస్ట్ గోదావరిలో, ఆ రాజమండ్రి, ఆ చుట్టుప్రక్కల ఆ పరిసర గ్రామాలకి వెళ్ళి సాయంత్రం పూట సువార్తను ఏం చేసేవాడు, ఈ పాటలు పాడుతూ సువార్తను ప్రకటించేవాడు. మురుముళ్ళ అనేటువంటి ఊరికి ఒకరోజు వెళ్ళాడట. అది చాలా మారుమూల గ్రామం వెళితే, బిడ్డలరా, ఇటు దారి నుండి మనం ఇటు నుండి వస్తూ ఉంటే మన వాహనాలకి, మన కారులకి, మన కాళ్ళకి ఎక్కువగా ఏం తగులుతాయి? కాళ్ళ నుండి పేడకాడలు తగులుతాయి, గేదెలు వేసిన యొక్క మలమూత్రాలు తగులుతూ ఉంటాయి. ఈ మురుముళ్ళు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈయన రాకుండా, అరే ఈ పోరు బలైపోతున్నవరా అని ఆ మురుముళ్ళ గ్రామస్తులట ఆ గీతల దగ్గర తీసి ప్రక్కన వేసేటువంటి పేడని ఈయన మీద వేసేవాళ్ళట. మా ఊరు రావద్దని ఈయన మీద వేసేవాళ్ళట. ఈ పోరు బాధలే మనకి ఈ బాధ ఎక్కడ మనం పడలేమని ఆయన మీద వేసేవాళ్ళు. ఆయనను అతను తుడుచుకుని అట్లా ప్రక్కనకి వెళ్ళిపోయేవాడు. మళ్ళా రెండవ రోజు వచ్చేవాడట. మరి నిన్న పేడేసాం, ఇసిరేసాం, కానీ ఆయనను మళ్ళా వచ్చాడు అని ఈసారి ఆ పేడను అట్ట ఇసిరేయకుండా ఆ పేడను తీసుకొచ్చి ఆయన ముఖం మీద కూడా, ఆయన ఒంటి మీద, ముఖం మీద రాసేవాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళు కాళ్ళకి వేసుకున్నటువంటి చెప్పులట నతానియేలు గారికి మెడలో వేసి దండ వేసి, ఇప్పుడు పాడరా అన్నారట ఆయన. అప్పుడు ఆయన ఈ పాట రాశాడు. దేవుని ప్రేమ ఎదిగో జనులార భావము నన్ను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవములను. ఇక్కడ ప్రియబిడ్డలారా, దేవుని ప్రేమ అంటే ఏంటో ఇక్కడ యేసు ప్రభు వారు పేతురుతో అడిగినటువంటి అనుభవం. వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ఆయన ముందే మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమతో నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నేను ప్రేమించినట్లుగా నీవు కూడా ప్రేమిస్తున్నావా? నా పరిచయాన్ని ప్రేమిస్తావా? ఆ ప్రేమను కలిగినటువంటి వాడవుగా నీవు ఉంటావా? క్రైస్తవులు అంటే, దేవుని బిడ్డలంటే ప్రియబిడ్డలారా, ప్రసంగం చేసేవాళ్ళు కాదు, పాటలు పాడేవాళ్ళు కాదు. ప్రియబిడ్డలారా, ప్రేమ కలిగినటువంటి ఆ యొక్క జీవితం కలిగినటువంటి బిడ్డలు ప్రియబిడ్డలారా క్రైస్తవులు అనగా. దేవుని స్తోత్రం కలుగునగా. దేవుని ప్రేమను ఇతరులకు చూపించేవాళ్ళు కనుక మనము ఇతరులకు చూపిస్తూ ఆ ప్రేమను కలిగినటువంటి వాళ్ళముగా, మనలో, మన ఆఫీసులో, మన ఇంటిలో ఒక కోడలుగా నీ ఇంటిలో నీలో ప్రియబిడ్డలారా ఎవరిని చూడాలి అంటే ప్రేమను చూడాలి. ఒక మామయ్యగా నీలో నీ కోడలు ఏం చూడాలంటే ప్రేమను చూడాలి. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. అత్తయ్యలో ఏం చూడాలి? ప్రేమను చూడాలి. భర్తలో ఏం చూడాలి? ఆ ప్రేమను చూడాలి. భార్యలో ఏం చూడాలి? ఆ ప్రేమను చూడాలి. కనుక ప్రియబిడ్డలారా, మీరు ఒకరినొకరు ఆ ప్రేమను కలిగి ఉండడమే దేవుని యొక్క ఆజ్ఞ. అదే దేవుని యొక్క ప్రేమ. కనుక వీరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పినటువంటి మాటలో ఉన్నటువంటి ఆంతర్యము అదే అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ, ఈ రోజు ప్రియులారా, అలాంటి ప్రేమను మనం మన కుటుంబాల్లో, మన దైనందిన జీవితాల్లో, మన ఇరుగు వారి ఎడల, మన పొరుగు వారి ఎడల, మన ఫ్యామిలీలో మనందరం కూడా ఆ ప్రేమను ఇతరులకు చూపిస్తూ, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అది కాదు, కానీ యేసయ్యను ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే
మన ఇరుగు వారిని, మన పొరుగు వారిని ప్రేమించేటువంటి సాధనాలుగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆ ప్రేమలో యేసయ్యను ఇతరులను ప్రతిబింబించేటువంటి వాళ్ళనుగా మనం ఉంటాం. అలాంటి వాళ్ళముగా ఉండడానికి దేవుడు ఆయన కృప మనందరికీ దయచేసి కాపాడుగాక. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగినటువంటి మా తండ్రి, కృప కలిగినటువంటి మా యేసయ్య, మీరు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి వందనాలు. మీరు ఇచ్చినటువంటి వాక్కు కొరకై స్తోత్రాలు. ఈ సందేశాన్ని మేము విని మేము మా జీవితాల్లో ప్రేమను, మీరు మమ్మల్ని ప్రేమించినట్లుగా మేము కూడా ఇతరులను ప్రేమించే సాధనాలుగా ఉండగలుగుతాము. నీ కృప దయచేయమని దేవా, మేము వాక్యాన్ని విని ఇక్కడే మేము విడిచిపెట్టే వాళ్ళని కాకుండా తగిన విధముగా జీవించగలుగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Ratira meteling titik ku dinida